ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ప్రొఫెషనల్ ఆర్చర్లకి ఓవర్ యాక్షన్ ఏంద్రా నాయన. స్మార్ట్ జోడీ అని మన ఓంకార్ గారు చేస్తున్నారు కదా. సో ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి అండ్ ఒక స్పెషల్లీ ఒక హస్బెండ్ ఎలా ఉండాలి? ఎంత వైఫ్ కానీ, జాబ్ చేస్తున్న వైఫ్ కానీ, ఏవైనా కానీ హస్బెండ్ కంటే వైఫ్ సర్కిల్ చాలా చిన్నది. నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పకుండా నీకంటూ నిన్ను నమ్మి నీ వైఫ్ ని ఇంటికి వచ్చింది కాబట్టి ఆమె బాధపడకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ అన్న. చాలా మంది గొడవపడడానికి ప్రైమరీ రీజన్ ఫైనాన్షియల్ ఇష్యూస్, రెండోది ఈగోస్. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తే కలిసి సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఇద్దరికి ఉండాలి. ఈగోస్ అస్సలు ఉండొద్దన్న. ఒకరు ఈగోగా నేను ఉండ నీతోటి అన్నా కూడా నువ్వు ఓకే కామ్ డౌన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయగలిగేలా ఉండాలి. కానీ నువ్వు లేకపోతే నేను బతకలేనా అన్న పాయింట్ రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఎందుకంటే ఈరోజు మా టీవీలో ఒక కపుల్స్ని తీసుకున్నారు. అది కూడా ఎవరైతే నిజ జీవితంలో బెస్ట్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని ఇప్పుడు స్మార్ట్ జోడీ అని మన ఓంకార్ గారు చేస్తున్నారు కదా. సో దాంట్లో మీరు మీ వైఫ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా బాగుంది చూడడానికి కూడా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అయితే అందుకోసమే ఈరోజు మీరు ఒక రియల్ లైఫ్లో ఒక మంచి హస్బెండ్ లాగా అండ్ తన కూడా ఒక మంచి వైఫ్ లాగా ఇద్దరు బాండింగ్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఈరోజు ఆ షోలో మిమ్మల్ని తీసుకున్నారు. ఓకే. అండ్ ఆ షోలో కూడా తెలుస్తుంది మీ బాండింగ్ ఇవన్నీ కూడా. సో ఈరోజు ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారో ఆ అండర్స్టాండింగ్ అనేది కొంచెం మిస్ మ్యాచ్ అయిపోయి ఓకే తొందరగా డివోర్స్ అనేది తీసేసుకుంటారు. సో ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి అండ్ ఒక స్పెషల్లీ ఒక హస్బెండ్ ఎలా ఉండాలి? సో వైఫ్ రిలేటెడ్ మీరు చెప్పారు మీ వైఫ్ ఎంత సపోర్ట్ చేస్తుంది వగరా అని. కానీ యాజ్ ఏ హస్బెండ్ మనం తిరిగి ఎట్లా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఎట్లా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, ఏ విధానంగా ఆ రిలేషన్ అనేది నర్చరింగ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, మీరే విధానంగా చేస్తారు, మీరే విధానంగా ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్కి స్పెషల్గా హస్బెండ్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎస్పెషల్లీ హస్బెండ్స్కి చెప్పేదన్నా వైఫ్లు మనకంటే కొంచెం ఎమోషనల్లీ వీక్ ఉంటారు. సో వాళ్ళకి చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఎంత వైఫ్ కానీ, జాబ్ చేస్తున్న వైఫ్ కానీ, ఏవైనా కానీ హస్బెండ్ కంటే వైఫ్ సర్కిల్ చాలా చిన్నది. హస్బెండ్ వచ్చినాక ఆల్మోస్ట్ వైఫ్లకి హస్బెండే మెయిన్ సర్కిల్ అయిపోతాడు. ఎంత ఫ్రెండ్స్ ఏంటంటే బట్ హస్బెండ్ మాత్రం బయట తిరుగుతూ ఉంటాడు. సో ఎందుకంటే హస్బెండ్కి వైఫ్ కంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో వైఫ్కి ఏంది అని అంటే హస్బెండ్ పైన ప్రేమ ఇంకా చిన్న క్లోజ్ అయిపోతుంది. నీకు సర్కిల్ క్లోజ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, సర్కిల్ పెద్దగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే హస్బెండ్ ఏం చేయాలంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పకుండా నీకంటూ నిన్ను నమ్మి నీ వైఫ్ ని ఇంటికి వచ్చింది కాబట్టి ఆమె బాధపడకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ అన్న. నీ దగ్గర డబ్బు ఉండని ఉండకపోని అట్లీస్ట్ ఆమె మూడ్ని బట్టి ఆమె మూడు బాగాలేదనుకున్నా వాళ్ళు ఏం కోరుకోరన్నా మనం పక్క నుండి నేనున్నా నీకు, లేదంటే వాళ్ళని ఒక 2 నిమిషాలు నవ్వించగలిగితే చాలన్నా. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు టైమే సరిగా దొరకట్లేదు కలిసి ఉండడానికి. ఆ ఉన్న కొద్దిసేపు ఏవో ప్రాబ్లమ్స్ మాట్లాడుకుని గొడవ పడే కంటే ఎప్పుడో జరిగిన లొల్లి పెట్టుకుని మాట్లాడుకునే కంటే ఉన్న కొద్దిసేపు ప్రశాంతంగా గడపడానికి టైం చూస్తే చాలన్నా. అది ఎట్లా ఉంటదంటే సింపుల్గా చెప్తా, మీరిద్దరు లవర్స్ అనుకోండి. సో నువ్వేం చేస్తావు, లవర్స్ అయినప్పుడు 90% కొద్దిసేపే కలుస్తాం. నీకు అర్థమైందా? ఒక డేలనో వారానికి ఒకసారి కలుస్తావు. ఆ కలిసినప్పుడు ఆ కొద్దిసేపు ఫుల్ చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు, మాట్లాడతారు. మళ్ళీ ఎవరింటికి వాళ్ళవి ఇంకా ఫోన్లో చాటింగ్ చేసుకోవడం, లేకపోతే ఎవరి వాడు బిజీ అయిపోతాడు. సో ఆ కొద్దిసేపు మాత్రం మనకి హ్యాపీగా ఉండడానికి స్పేస్ ఎందుకు దొరుకుతుంది? ఎందుకంటే ఇది మళ్ళీ ఇంకా ఈ గంట తర్వాత ఇది మన ఇంట్లో ఉండదు, వెళ్ళిపోతుంది. కాబట్టి ఉన్నకొచ్చే ప్రశాంతంగా ఉందాంరా అని అనుకుంటారు. సేమ్ అదే ఎవ్రీడే ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తే గొడవలు ఎక్కువ ఉండవు. ఎట్లా అంటే అరే రేపు పొద్దున మళ్ళీ నేను జాబ్కి వెళ్ళిపోతా, సాయంత్రం దాకా నేను దీన్ని కదవా, ఈ ఉన్నకొచ్చే గొడవ ఎందుకు, మంచి కలిసి మాట్లాడుకుందాం కదా. ఆ పాయింట్ ఇక్కడ అప్లై చేస్తే అన్న 90% హ్యాపీగా ఉంటారు నా కపుల్. సో చాలా మంది గొడవ పడడానికి ప్రైమరీ రీజన్ ఫైనాన్షియల్ ఇష్యూస్, రెండోది ఈగోస్. సో ఆ రెండు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తే కలిసి సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఇద్దరికి ఉండాలి, అది మాట్లాడుకోవాలి. రెండోది ఈగోస్ అస్సలు ఉండొద్దన్న. ఒకరు ఈగోగా నేను ఉండ నీతోటి అన్నా కూడా నువ్వు ఓకే కామ్ డౌన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయగలిగేలా ఉండాలి. కానీ నువ్వు లేకపోతే నేను బతకలేనా అన్న పాయింట్ రాకూడదు. సో ఎవడు లేకుండా ఎవడైనా బతకగలుగుతాడన్నా. కానీ కలిసి బతకాలని డిసైడ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ కంటే కలిసి ఉండడానికి మనము ఏం రీజన్స్ ఎత్తుక్కోవాలన్న ఒక పాయింట్ ఆలోచిస్తే డెఫినెట్ గా కలిసే ఉంటారు కపుల్ అందరూ. ఇష్టపడే కదన్నా పెళ్లి చేసుకుంటారు. సో నీకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్టపడడానికి ఒక్క రీజన్ అయితే ఉండదు కదా. ఆ ఒక్క రీజన్ గురించి ఆలోచిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా స్పెషల్లీ 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమనే వదిలేసి వస్తేస్తారు. సో ఎందుకు అని అంటే అక్కడ నుంచి ఇక హస్బెండే తల్లిదండ్రి, ఎగ్జాక్ట్లీ హస్బెండే ఎవ్రీథింగ్ అని.
సో 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమని వదిలేసి వచ్చినప్పుడు ఇక అక్కడి నుంచి వాళ్ళని ఇక గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. డెఫినెట్ గా చూసుకోవాలి. అన్నోన్ ఇంటికి అండ్ అన్నోన్ పర్సన్ ఫ్యామిలీకి సేవలు చేయడానికి వస్తుంది ఇక ఆమె. అంతే కదండి. ఇప్పుడు మనము ర్యాండమ్గా ఒక కొత్త ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్ళే మనం ఒక 2 గంటలు కంఫర్టబుల్గా కూర్చోలేం. తర్వాత మన ఇంటికి మనం వెళ్ళిపోయి పండుకోవాలనిపిస్తుంది. అట్లాంటిది ఒక అమ్మాయి మొత్తం వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి నీ కోసం వచ్చింది అన్నప్పుడు నీకు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవి సెకండరీ, నీ కోసం వచ్చిన అమ్మాయి ప్రైమరీ. అదొక్కటి ఆలోచిస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అన్న. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే అట్లా వచ్చినాక కూడా సో వాళ్ళ మదర్ చెప్పిందో, వాళ్ళ ఫాదర్ చెప్పిండ్రో, ఇంకా రిలేటివ్స్ చెప్పు, ఇంట్లో ఇంకా ఆడపడుచుంటారు వాళ్ళ చెప్పు. సో ఆ వైఫ్ని అర్థం చేసుకోకుండా ఇంక్లూడింగ్ ఏమంటారంటే అరే వీళ్ళందరూ చెప్తున్నారు కదా వీళ్ళకి వినాలని చెప్పేసి అంటారు. కానీ అమ్మాయి అక్కడ కొత్త ఇంటికి వచ్చి అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది అర్థం చేసుకోలేక వాళ్ళు కొంచెం ఉల్టా ఈమెకే అనేసరికి హట్ అయిపోయి అక్కడ పేరెంట్స్ని వదిలేసి వచ్చి వీరి కోసం వస్తే వీడు నాకు సపోర్ట్ చేసుకుంటలేడు అంటే ఏజ్ చేస్తలేడు అని ఫీల్ అవుతుంటారు. సో అట్లా సపోర్ట్ చేస్తే ఇంకా ఒక బెస్ట్ హస్బెండ్ రోల్ అనేది మనం చేస్తాం. డెఫినెట్లీ అన్న. అంటే హస్బెండే కాదు, హస్బెండ్ ఫ్యామిలీ అయినా ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎనీ పర్సన్ ఈజ్ ఎ థర్డ్ పర్సన్. అది సో నువ్వు ఏ పాయింట్కి వెళ్ళినా ఇంక్లూడింగ్ పేరెంట్స్ ఎవరైనా కూడా అది మీడియేటర్ లాగానే అవుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళే హ్యాపీగా బతకని, పెద్దరికంగా మనల్ని ఏమన్నా అడిగితే అరే ఇట్లా కాదరా ఇట్లా అని చెప్పి మంచి చెప్పేలాగా ఉండాలి. కానీ నీ వైఫ్ అట్లా చేసింది, మీ లేకపోతే ఇట్లా చేసింది అని చెప్పి ఎవరైనా మాట్లాడినప్పుడు వదిలేసి నేను చూసుకుంటా అని చెప్పి హస్బెండ్ కూడా చెప్పగలగాలి. అప్పుడు వైఫ్ కూడా ఏంటంటే అరే హస్బెండ్ నా తోటి ఉన్నాడు అనేది ఒకటి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి అన్న. కొత్త పర్సన్ ఎంటర్ అయినప్పుడు నేను అదే అంటున్నా, ఎవరైనా ప్రాబ్లమ్స్ వదిలేసి మంచి పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు.